ఈ బిల్డింగ్ ఒకప్పుడు హాస్టల్గా ఉండేది. అప్పుడు నేను దీంట్లో 3వ తరగతిలో జాయిన్ అయ్యాను. అది సుమారుగా 2003, 2004 సంవత్సరం అనుకుంటాను. ఎందుకంటే ఆ రోజుల్లో మనం ఉంటున్న రోజులను లెక్కబెట్టి ఒక సంవత్సరంగా ఉంటుంది అని కూడా తెలియని వయసు అది. ఇంకే వీడియో తీసుకున్నాను, బయట నుంచే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళి అడిగితే కొడతారేమో అని భయం వేసింది. అంటే దాదాపు 20 సంవత్సరాలు దాటేసింది. అందువల్ల నేను ఎవరిని వాళ్ళు ఉన్నారో లేకపోతే వేరే ఇంకెవరిని మారారో తెలియదు, కానీ బిల్డింగ్ మాత్రం అలాగే ఉంది. అందుకు సంతోషించడం విషయం. చాలా ఆనందం ఉంది ఈ రోజుల్లో మళ్ళీ చూపించింది. దీని పక్కనే ఉన్న కళ్యాణ మండపం. ఆ రోజుల్లో మా హాస్టల్ ఫుడ్ బాగుండేది, మా హాస్టల్ వాటిని పుణ్యమంటూ. కానీ ఈ కళ్యాణ మండపం చాలా ఫేమస్ అనమాట. ఆ రోజుల్లో ఎంతో డబ్బున్న వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు ఈ కళ్యాణ మండపంలో, ఆ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళు ఈ కళ్యాణ మండపంలోనే చేయించుకునేవాళ్ళు. అలాంటి కళ్యాణ మండపానికి ప్రోగ్రాంలు చాలా ఉండేవి. మ్యూజిక్ అని, లేకపోతే డ్యాన్సింగ్ అని, అవని రకరకాల వేషాలని అలాంటివి చాలా వేసేవారు. లైటింగ్ కూడా చాలా ఉండేది. ఆ వాతావరణానికి అట్రాక్ట్ అయ్యి హాస్టల్ నుంచి దొంగతనంగా వచ్చేవాళ్ళము. వచ్చి అక్కడ చాలాసేపు చూసి ఆ డ్రామాలు అలాంటివన్నీ చూసి చక్కగా అక్కడ ఒక సెక్యూరిటీ ఉండేవాడు. అప్పుడు మేము చూడంగానే అతనికి అర్థమైపోయి ఉండేదేమో ఇల్లు పంచులకు వచ్చి తాలూకు కాదని, కొంటరా అని చెప్పి చాలా పాపం అతను మాతో ఇచ్చిపోయేవాడు. పాపం ఆయన బాధ అయినది. ఫంక్షన్ వాళ్ళు చూసి ఏంటి ఎవరి ఇల్లు నువ్వేం చేస్తున్నావు నడుస్తారేమో అని అనుకుంటాను. కానీ మాకు ఆ రోజులు అది తెలియక ఇతను మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారని అతన్ని పాపం చాలా ఇబ్బంది పెట్టాము. అక్కడ డ్యూటీ చేసే వాళ్ళని అనుకుంటాను. కానీ 9 రోజుల తర్వాత మళ్ళీ ఈ కళ్యాణ మండపానికి గెస్ట్గా రావడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాము. చాలా ఆ రోజుల్లో అంటే ఏదోలా ఉందేమో, కానీ ఈరోజు మాత్రం చాలా ఆనందంగా చాలా ఇదిగా ఉంది. అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనట్టు విషయం. ఇలాంటి విషయాలు మీరు కూడా ఏదైనా చేస్తుంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. పిలిచిన పిలవని కళ్యాణ మండపానికి ఫంక్షన్కి వెళ్ళినది ఏమైనా ఉంటే కింద ఫన్నీగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది మర్చిపోలేని విషయం, మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకే దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను.